హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను దీపావళి పండుగను ఎలా చేసుకున్నానో చూసేయండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే అమ్మవారిని పూలతో నగలతో అలంకరించేశాను. కొత్త బట్టలు పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టి చుట్టూ దీపాలు పెట్టాను. ఇంకా ఏమేమి చేశాను ఇప్పుడైతే శనగపప్పు పాయసం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మేము శనగబేడల పాయసం అంటాము. దానికి కావాల్సిన ఐటమ్స్: శనగబేడలు 1 కప్పు, సగ్గు బియ్యం చిన్నవి కానీ పెద్దవి కానీ తీసుకోండి, లావుగున్నవైనా పర్లేదు. నా దగ్గర ఇవి ఉన్నాయి. సగ్గు బియ్యము ఇవి తొందరగా ఉడికిపోతాయి, అందుకని లాస్ట్లో వేస్తాను. యాలకులు 4 యాలకులు తీసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము, లేకపోతే పచ్చి కొబ్బరి తురుము అయినా పర్వాలేదు. ఎండు ద్రాక్ష, ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమైనటువంటి. నేను కర్బూజా సీడ్స్ తీసుకున్నాను. జీడిపప్పులు ముక్కలు కూడా కొన్ని తీసేసుకున్నాను. అలాగే బెల్లం తురుము, 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇవైతే శనగపప్పు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. గిన్నెలో ఉడికించుకునేసరికి నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే పండగ కాబట్టి చాలా ఉన్నాయి చేసేటివి, అందుకని కుక్కర్లోనే ఉడకపెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవి కడిగేసి ఇవి ఉడకబెట్టిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుందాం. పప్పు అయితే ఉడకబెట్టాను. ఇలా బ్యాళ్ళే ఉండాలి, మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోతున్నాయి, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. మరీ ఎక్కువసేపు వేయించితే మాడిపోతాయి, అందుకని ఇదే గిన్నెలోనే సగ్గుబియ్యం వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసేసి ఈ సగ్గుబియ్యం ఉడికించేసుకుందాము. ఇవి తొందరగా ఉడికిపోతాయి, చిన్నవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. 1 గ్లాస్ నీళ్ళు పోసేసి దీన్ని ఉడికించేస్తున్నాను. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు శనగపప్పు వేసేద్దాం. దాంట్లో ఉడికిన శనగపప్పు కూడా వేసేద్దాము. ఇవి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇవైతే సగ్గుబియ్యము శనగపప్పు 2 ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను లాస్ట్గా. బెల్లం, శనగపప్పు ఎంతైతే తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. మేము స్వీట్ కొంచెం తక్కువే తింటాము. అది తక్కువ అనిపించే వాళ్ళు ఇంకా 1కి 2 అయినా వేసుకోవచ్చు, లేదా 1.5 అయినా వేసుకోవచ్చు. బెల్లం కరిగే వరకు కొద్దిసేపు ఉడికిద్దాము. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. యాలకుల పొడి కూడా వేసేసాను, బెల్లం కరిగిపోయింది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఏం చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. శనగబేడల పాయసం అయితే రెడీ అయిపోయింది. మాకు చాలా ఇష్టము, ఏ పండుగ వచ్చినా కూడా ఎక్కువ ఇదే చేసుకుంటాము. శనగబేడల పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇంకా మైసూర్ పాకు కూడా చేశాను. స్మూత్ మైసూర్ పాకు, మృదువుగా ఉంటుంది.
గుల్ల గుల్లగా కాకుండా స్మూత్ మైసూర్ పాక్ చేశాను. అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. అన్ని నైవేద్యాలు అమ్మవారికి పెట్టేశాను. పూలు, పండ్లు, కొబ్బరికాయ, దీపాలు. నేను 2 రకాల స్వీట్స్ చేశాను కదా, అవి కూడా పెట్టాను. అలాగే విస్తరాకులో పంచభక్ష పరమాన్నాలన్నీ చేశాను. చిత్రాన్నము, ఇంకా అన్నీ మేము ఏమేమి తింటామో అవన్నీ కూడా పెడతాము. ఇలా అయితే చేసి కొబ్బరికాయ కొట్టేశాము. మీరు ఎలా చేసుకున్నారు పండగని కామెంట్ చేసి చెప్పండి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ప్రజలను పీడించే ఒక నరకాసురు లాంటి రాక్షసుని ఎలాగైతే వధించి మనకి దీపావళిని అందించారో, అలాగే ఈ చుట్టూ మన సమాజంలో చాలామంది నరకాసురులు ఉన్నాడు. అలాంటి వాళ్ళతో వేధించబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలనేసి ఈ దీపావళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం వాళ్ళకి ఏం చేయకపోయినా ఒక మనోధైర్యాన్ని ఇస్తే చాలనుకుంటున్నాను. అందుకే ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడైతే మా ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నామో, దీపాల అలంకారాలు అవన్నీ చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.